నమస్తే, నేను జీవిసర్రాయన్. ఈ ఎపిసోడ్లో ఒక 20 కంపెనీలు కొనుక్కొని మర్చిపోమన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే మంచి కంపెనీలని అర్థం. కొనుక్కొని మర్చిపోవద్దు, కొనుక్కోండి. లేదు కొనుక్కునేటప్పుడు కూడా కొన్ని మనం ఫాలో అవ్వాలి. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అపోలో అంటే కొన్ని చెప్తాను టైంని బట్టి. మిగిలినవి మళ్ళీ మీరు ఈ విధంగానే ఫాలో కావాలి. నేను ఏదైతే చెప్తున్నానో అవే చూడాలి. ఈ అపోలో ఏదైతే ఉందో ఫస్ట్ మనము ఇక్కడికి వెళ్ళండి, స్క్రీనర్లోకి వెళ్ళి అపోలో అని క్లిక్ చేయండి. అపోలో ఏదైతే ఉందో అపోలోలో చాలా ఉంటాయి కంపెనీలు. మనకి ఇక్కడ ప్రైస్ వచ్చి 300 అపోలో టైర్స్ అనమాట. అది ఏదైతే అపోలో చూపించారో అక్కడ అది అపోలో టైర్ 332లో ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 639, 790. మీ పని ఏం చేయాలంటే ఉన్న 20 ఇలా లిస్ట్ పెట్టుకోవాలి, రాసుకొని ఇప్పుడు అపోలో లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఎంత, ఇప్పుడు ఎంత. లాస్ట్ ఇయర్ 639, ఈ సంవత్సరం 791. టీటీఎం చూపిస్తున్నారు, అది ఒకటి గమనించాలి. టీటీఎం అంటే ట్రైలింగ్ 12 months రాబోతుంది, ఇంకా రిజల్ట్స్ రాలేదు. వచ్చిన తర్వాత వచ్చేది టీటీఎం చూపించదు, 2023 అని చూపిస్తుంది. ఇక్కడ మార్చి 2022 ఉంది కదా, మార్చి 2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినట్టుగా చూపిస్తుంది మనకి, అది గమనించాలి మనం. నెక్స్ట్ వచ్చి ట్రెంట్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ట్రెంట్ క్లిక్ చేయండి, ట్రెంట్ ఎంటర్ చేయండి. ట్రెంట్ ఎంటర్ చేసినాక ట్రెంట్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయండి. చేస్తే ఇది 10 times పెరుగుతుంది. 35 నుంచి 328, 9.5, 10 times పెరుగుతుంది. ఇది మళ్ళీ ఏమంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ అది చూస్తూ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఇది కూడా టీటీఎంఏ ఉంది, యాన్యువల్ రిజల్ట్స్ రాలే ఇంకా. మళ్ళీ చార్ట్కి వెళ్ళినాక చార్ట్ వీ షేప్లో ఉందా లేదా, 50 DMA ఇక్కడ చూడండి, 50 DMA, 200 DMA అది ఎలా ఉందో అది గమనించాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇంకో కంపెనీ టాటా మోటార్స్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, సెర్చ్ కంపెనీకి వెళ్ళండి, టాటా మోటార్స్ సెర్చ్ చేయండి, క్లిక్ చేయండి, ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయండి. ఇది కూడా టీటీఎంఏ ఉంది, యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు ఇక్కడ. మార్చి 2022 నా కర్సర్ చూడండి, మార్చి 2022 టీటీఎం అంటే రాబోయే సంవత్సరం. ఇది మైనస్ ఉందల్లా మైనస్ తగ్గిపోతుంది అనమాట. అది అనమాట టాటా మోటార్స్కి 11,903 కోట్ల నష్టము. ఇప్పుడు మైనస్ తగ్గిపోయింది అంతే, సింపుల్గా, వేరే ఏం లేదు. టాటా గ్రూపు ఇది మనం గ్రాఫ్ని కనుక మనం ఫాలో అయిపోతే వీ షేప్లో ఉన్నప్పుడే కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కోమని చెప్పేసి నేనని నా మీద బ్లేమ్ చేయకుండా మీరు కొనకూడదు. ఎప్పుడైతే వీ షేప్లో ఉందో కొనుక్కోండి. లేదు బాగా పీక్ వెళ్ళిపోయింది, మళ్ళీ డౌన్ అవుతుంది, డౌన్ అయ్యి మళ్ళీ వీ షేప్లో తిరుగుతుంది, అప్పుడే ఎంటర్ అవ్వాలి. అంతే తప్ప ఇంకా కొనుక్కోమన్నారు, మర్చిపోమన్నారు కదా అని చెప్పేసి హైలో కొనుక్కొని తర్వాత లాస్ వచ్చిందని బాధపడకూడదు. కాబట్టి హైలో ఉంటే అబ్జర్వ్ చేసి అది మొత్తం రివర్స్ అయినాక మళ్ళీ చేసుకోవాలి. నెక్స్ట్ టైటాన్, సేమ్ మళ్ళీ టైటాన్కి వెళ్ళండి, సెర్చ్ కంపెనీకి వెళ్ళండి, టైటాన్ ఎంటర్ చేయండి, టైటాన్ క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయండి. 2,198 కోట్లు. ఇది కూడా టీటీఎం, యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు, 3,065 కోట్లు. అంటే పెరుగుతుంది అనేది తెలుస్తుంది. మళ్ళీ ఎమ్మటే ఇక్కడ చార్ట్కి వెళ్ళండి, చార్ట్ ఆల్రెడీ పైకి వెళ్తూ ఉంది, వీ షేప్లో ఉన్నప్పుడే బై చేయాలి. ఇలా మనం ఏం చేయాలి, ప్రతి కంపెనీ టైటాన్. నెక్స్ట్ తేజాస్ నెట్వర్క్, మళ్ళీ సెర్చ్కి వెళ్ళండి, తేజాస్ నెట్వర్క్ క్లిక్ చేయండి, ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయండి. -63, -36 అంటే లాస్ని తగ్గుతుంది అనేది. అయితే కొన్ని మీకు ఏదన్నా డౌట్ ఉండి మైనస్లో ఉన్న కంపెనీలు నెట్ ప్రాఫిట్ లేదు అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయండి, అంతే తప్ప దాన్ని ఏమి బై చేయక్కర్లే. మన పని ఏంది, ఇక్కడ 20 కంపెనీలు ఉన్నాయి. 20లో మన దగ్గర ఉన్న ఫండ్స్ని బట్టి, రేటుని బట్టి, ప్రైస్ని బట్టి, ఆ గ్రాఫు వీ షేప్లో ఎప్పుడుందో ఎక్కడుందో దాన్ని బట్టి మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్ ఉంటుంది, అవి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీసీఎస్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెర్చ్కి వెళ్ళి టీసీఎస్ క్లిక్ చేయండి. టీసీఎస్ యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాసు 38,449 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 42,303 కోట్లు రావటం జరిగింది. కాబట్టి ఓకే, రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత టాటా స్టీల్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ సెర్చ్ కంపెనీకి వెళ్ళండి, టాటా స్టీల్ ఎంటర్ చేయండి, టాటా స్టీల్ సెకండ్ వన్ క్లిక్ చేయాలి. మీరు ఏం లేదు, ఫండమెంటల్కి వచ్చేటప్పుడు స్క్రీనర్లోకి వెళ్ళాలి, అక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. సెర్చ్ కంపెనీకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి. అయితే ఈ టాటా స్టీల్ వచ్చి రిజల్ట్స్ పూర్ ఉన్నాయి. అయితే ఇక్కడ అదర్ ఇన్కము 1,300 కోట్లు ఉంది లాస్ట్ ఇయర్. మరి
ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ 40,000 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 63,000 కోట్లు ఉంది. ఇక్కడ 23,000 కోట్లు ఇక్కడ తేడా వచ్చింది ఆపరేటింగ్ ఇన్కంలో. ఈ ఆపరేటింగ్ ఇన్కంలో 40,000కి ఇక్కడ ఇది కూడా టీటీఎంఏ చూపిస్తుంది తగ్గింది. ఈ 2022లోనే 5 టైమ్స్ పెరిగిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ దీంట్లో 16,000 చూపిస్తుంది. అంటే 21కి పోలిస్తే 2 టైమ్స్ పెరిగినట్టే. అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎక్కడో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఒకటి 63,000 వచ్చింది. అందుకని అక్కడ బాగా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 40,000 కోట్లు. ఇది కూడా టీటీఎంఏ. ఇంకా యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాకే ఎంటర్ అవ్వండి, లేదు అనుకుంటే డౌట్ ఉంటే. అది టాటా స్టీల్. ఎస్బీఐ ఓకే. ఇలానే ప్రతిదీ మన పని ఏంది, ఎస్బీఐ ప్రతిదీ షేర్ కూడా ప్రాఫిట్. మీరు బుక్ పెట్టుకోవాలి, పెన్ పెట్టుకోవాలి, రాసుకోవాలి, కంపెనీ పేరు రాసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ రాసుకోవాలి. రాసుకొని మార్చి 2022లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, 2023లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో చూడాలి. అయితే టీటీఎం వచ్చింది. టీటీఎం అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఇంత వస్తుందని చెప్తుంది. కానీ అది కన్ఫామ్ కాదు. అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతే రావచ్చు, తక్కువ రావచ్చు, న్యూట్రల్గా ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్ చూడాలన్నట్టు. అందుకని రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటారా ఇంకేముండదు, మళ్ళీ 1 ఇయర్ వరకు ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది, రిజల్ట్స్ రాలేదు, లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వస్తుంది అనేది చెప్తుంది. 37,183 కోట్లు మార్చి లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 49,000, 12,000 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. 12,000 అంటే సుమారు 40% ఇంక్రీజ్ అవుతుంది. ఇలా నెక్స్ట్ వచ్చి రిలయన్స్ ఆల్రెడీ ఇవాళ రిజల్ట్స్ రావడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అది కూడా చాలా బాగా రావడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో 67,000 నుంచి 74,000 కోట్లకు రావడం జరిగింది. చార్ట్కి వెళ్తే ఇది ఇప్పుడు బయింగ్లో ఉంది. ఇది చూసుకొని చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత రిలయన్స్ తర్వాత టాటా పవర్, టాటా గ్రూప్ ఎక్కువ ఉన్నాయి. టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా పవర్ ఉంది. టాటా పవర్ మనము టాటా పవర్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 2,156 వస్తే టీటీఎం ఇంక రాలే, అంటే యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదని అర్థం. 3,500 కోట్లు. మళ్ళీ చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్తే వి షేప్లోంచి కొంచెం సైడ్ వేస్లో ఉంది, చూసుకోవాలి. ఇలా మనం ఏం చేయాలి, ఇలా ప్రతి కంపెనీని ఇప్పుడు ఒక సుమారు 10 కంపెనీలు చూసినా ఇంకో 10 కంపెనీలు మీరు చూసుకొని ఇలా రాసుకొని 20 కంపెనీలే కాదు, బీఎస్సీ సెన్సెక్స్ ఇట్లా 30 కంపెనీలు పెట్టుకోండి. 30 కంపెనీలు లిస్టు తీసుకోండి, ఇట్లా కూర్చోండి, రాయండి. లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, 2023 నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, టీటీఎం వదిలిపెట్టండి. టీటీఎం ఉన్నది కాకుండా టీటీఎం ఎక్కువ ఉన్నది, ముందు టీటీఎం ఎక్కువ ఉన్నది రాసుకోండి. మళ్ళీ 2023 రియల్గా వచ్చింది రాసుకోండి. అప్పుడు మీకు టీటీఎంకి వాళ్ళు చెప్పిన దానికి తెలుస్తుంది అనమాట అర్థం. ఇలా నిఫ్టీ 50 అనుకోండి, F&O అనుకోండి, సెక్టార్ వైజ్ అనుకోండి, బీఎస్సీ సెన్సెక్స్ అనుకోండి, ఇలా అన్ని రాసుకుంటూ ఉంటే మీకు సబ్జెక్ట్ మీకు గ్రిప్ వస్తుంది, సబ్జెక్ట్ మీ నాలెడ్జ్ వస్తుంది, ఫండమెంటల్ అనాలిసిస్ తెలుస్తుంది, టెక్నికల్ అనాలిసిస్ తెలుస్తుంది. అప్పుడు ఎంటర్ ఎగ్జిట్ ఎక్కడ అనేది తెలుస్తుంది. అప్పుడు రియల్గా మీరు షేర్ మార్కెట్లో గెయిన్ అవ్వటం జరుగుతుంది, షేర్ మార్కెట్లో ప్రాఫిట్ పొందడం జరుగుతుంది, షేర్ మార్కెట్లో లాభాలు రావడం జరుగుతుంది. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్లో ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటే మీ షేర్ యొక్క గ్రోత్ ఉంటుంది, ప్రాఫిట్లో ఉంటారు. ప్రాఫిట్లో ఉంది అంటే షేర్ పెరిగినట్టు, షేర్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఉన్నప్పుడే షేర్ పెరుగుతుంది. అంతే తప్ప కంపెనీ ప్రాఫిట్ లేకుండా కనుక ఏదైనా మ్యానిపులేషన్ ఏదైనా జరిగినప్పుడు తర్వాత లాస్ అయితే అంటే ఫాల్ అయినప్పుడు దొరికిపోతాం అనమాట మనం. అందుకని మంచి కంపెనీ కనుకైతే ఒకవేళ ఏదైనా ఫాల్ అయినా కానీ మనకేమీ ఇబ్బంది ఉండదు. అంటే తర్వాత అయినా మళ్ళీ ఆ రిటర్న్స్ ఆ తగ్గిన మందం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా మనము ప్రతి కంపెనీని మీరు స్క్రీనర్కి వెళ్ళి చార్ట్కి వెళ్ళి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఊరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, గ్రూప్లో యాడ్ చేస్తాం, మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ఇది మీకు సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.